10 నిమిషాల్లో అయిపోయే హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి క్యారెట్ రైస్. సో పిల్లలు కూడా దీన్ని చాలా ఇష్టంగా తింటారు. మార్నింగ్ టిఫిన్స్‌లోకైనా, మధ్యాహ్నం లంచ్ బాక్స్‌లోకైనా చాలా బాగుంటుంది. తయారు చేసే విధానం వచ్చేసి ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం పోపు దినుసులు వేసుకొని జస్ట్ 1 మినిట్ అలా వండేసి పల్లీలు అనేది వేసుకోండి. ఈ పల్లీలు యాడ్ చేయడం వల్ల పిల్లలు అనేది చాలా ఇష్టంగా తింటారు. సో నేను ఎందుకోసం అయితే పల్లీలు అనేది వేస్తాను. మీకు ఇష్టం లేదంటే స్కిప్ చేసేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని దాంతోపాటు కొంచెం కరివేపాకు అనేది యాడ్ చేసుకోండి. సో తర్వాత వచ్చేసి నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఈ సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఆనియన్ అనేది త్వరగా మగ్గిపోతుంది. సో టైం లేనప్పుడు ఏదైనా వెజిటేబుల్స్ టమాటాస్ త్వరగా మగ్గాలి అనుకున్నప్పుడు కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేయండి. దానివల్ల త్వరగా అయితే ఆ వెజిటేబుల్స్ అనేది మగ్గిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి తురుము పెట్టుకున్న క్యారెట్ వేసేసి తర్వాత కొంచెం గీ అనేది నేను అప్లై చేస్తున్నా. ముందే వేస్తే ఆ గీ అనేది క్యారెట్కి అంతగా పట్టదు. అందుకోసమని నేనైతే గీ అనేది వేస్తున్నాను. గీ అనేది ఇష్టం లేకుంటే మీరు స్కిప్ చేసేయచ్చు. అది ఆప్షనల్ మాత్రమే. నెక్స్ట్ వచ్చేసి కొంచెం కారము, కొద్దిగా పసుపు, కొంచెం సాల్ట్, నెక్స్ట్ వచ్చేసి ధనియా పౌడర్ అండి. ధనియా పౌడర్ ఈ 4 ఇంగ్రీడియంట్స్ అనేది వేసేసి మొత్తం అంతా ఒకసారి అలా మిక్స్ చేసేయాలి. ఈ క్యారెట్ వల్ల మనకి స్కిన్ అనేది చాలా గ్లోయింగ్గా ఉంటుంది. ఐ కాంటాక్ట్ అనేది పెరుగుతుంది. బ్లడ్ లెవెల్స్ అనేటివి చాలా పెరుగుతాయి. సో ఈ క్యారెట్తో చేసే రెసిపీస్ అన్నీ చాలా హెల్తీగా ఉంటాయి కదండి. నెక్స్ట్ వచ్చేసి అది 2 మినిట్స్ అలా మగ్గిన తర్వాత చేసి పెట్టుకున్న రైస్ కొంచెం ఇది రైస్ వచ్చేసి పొడి పొడిగా ఉంటే ఇంకా బాగుంటుంది. రైస్ పొడి పొడిగా ఉంటే క్యారెట్ రైస్ ఇంకా బాగుంటుంది. సో రైసెస్ మొత్తం అలా మిక్స్ చేయడమే. ఒక్క 2 మినిట్స్ ఫ్లేమ్లో పెట్టుకుంటే అంతే, క్యారెట్ రైస్ రెడీ అయిపోతుంది.